రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. రైట్, ఎస్, ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ ఎవరైతే వాచ్ చేయలేదో ఆ సెషన్స్ని కూడా వాచ్ చేయండి. దిస్ ఈస్ ద 10th సెషన్ రిగార్డింగ్ మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్. రైట్, ఎస్. సో ఆల్రెడీ 7 సెషన్స్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది. ఒక సెషన్ ఇంట్రెస్ట్ 15 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. సెకండ్ సెషన్ పార్ట్నర్షిప్ మీద చేసాం. ఇప్పుడు దిస్ ఈస్ ద థర్డ్ వర్డ్ ప్రాబ్లమ్ సెషన్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. రైట్, అలాగే నెక్స్ట్ మెన్సురేషన్ చేద్దాం. ఓకే, రైట్. సో టోటల్ కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంచుతాను. ప్లేలిస్ట్కి వెళ్ళి వాచ్ చేయండి వీడియోస్. ఓకే, సో పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక డౌన్లోడ్ ద యాప్ ఎంఎస్ఆర్ క్లాసెస్. అక్కడ మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్లోనే మెటీరియల్ పీడిఎఫ్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంచుతాం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 types of balls, red, green, yellow, and probability of choosing 2 red balls is, then find the value of x. సూపర్. సో ఏం మాట్లాడుతున్నారు? రెడ్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర, ఎక్స్ రెడ్ బాల్స్, రెడ్ బాల్స్ ఎక్స్ రెడ్ బాల్స్ ఉన్నాయి. గ్రీన్ బాల్స్ 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అలాగే ఎల్లో బాల్స్ 6 ఎల్లో బాల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ప్రాబబిలిటీ ఆఫ్ చూసింగ్ 2 రెడ్ బాల్స్, 2 రెడ్ బాల్స్ ప్రాబబిలిటీ ఈస్ గివెన్ యాజ్ 3/14. 3/14 ఈజ్ ఈక్వల్ టు, అసలు నా దగ్గర టోటల్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్. అందులో నుంచి 2 పిక్ చేయాలి. అవుట్ ఆఫ్ టోటల్ 11 ప్లస్ ఎక్స్ C2. రైట్, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ C2 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ 1. డినామినేటర్లో కూడా C2 ఉంది కాబట్టి అది రాసి క్యాన్సిల్ చేయని అవసరంలా. రైట్, ఎస్. 11 ప్లస్ ఎక్స్ ఇంటూ 10 ప్లస్ ఎక్స్. సూపర్. దిస్ వాల్యూ ఈజ్ 3/14. ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకొని సాల్వ్ చేయొచ్చు ఈక్వేషన్స్ని, ఆర్ఎల్స్ నాకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్స్ వాల్యూనే, అంటే నాకు ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చేసే పద్ధతి కూడా చూడండి. 8ని ప్లేస్ చేద్దాం. 8 ఇంటూ 7 విచ్ ఈజ్ నాట్ ఏ 3 మల్టిపుల్. రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. 8 ఇంటూ 7 ఏమో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3 వచ్చే ఛాన్స్ ఉందేమో అంటారా? రైట్, చూద్దాం. 8 7 అసలు 3 మల్టిప్లే లేకుండా 3 అనేది రాదు. ఓకే, సో ఛాన్స్ లేదు. 19 18. రైట్, క్యాన్సిల్ చేస్తే 3/4 రావట్లా. సెకండ్ ఆప్షన్ వెరిఫై చేసి చూద్దాం. చూడండి, 10 ఇంటూ 9. ఎస్, వచ్చే 3 మల్టిపుల్ ఉంది. 9 అనేది 3 మల్టిపుల్. రైట్, నెక్స్ట్ 11 ప్లస్ ఎక్స్, 11 ప్లస్ 10 విచ్ ఈజ్ 21. 7 ఉంది. నెక్స్ట్ 20. రైట్, 0 0 గెటింగ్ క్యాన్సిల్డ్. 3 3 టైమ్స్, 3 7 టైమ్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3/14. 3/14. ఎస్, సెట్ అయింది. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. రైట్, ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వస్తూ ఉంటే కనుక ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి, సింపుల్గా అయిపోతాయి. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ బాస్కెట్ కంటైన్స్ 36 flowers, rose and marigold, if a flower is drawn from the basket, the probability of one flower is rose. Rose పిక్ చేయడానికి 5/9 ప్రాబబిలిటీ అని చెప్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ 36 ఇచ్చారు. సూపర్. లెట్ రోజ్ బి ఏ నంబర్, మ్యారీగోల్డ్ బి బి నంబర్. రెండిటి సమ్ 36. వెరీ గుడ్. ఇచ్చిన ప్రాబబిలిటీ 5/9 అనేది రోజ్ని పిక్ చేయడానికి 1 రోజ్ అవుట్ ఆఫ్ టోటల్ 36 రోజెస్, 36 ఫ్లవర్స్. రైట్, 5/9. సూపర్. 9 4 times, a value 5 4 times 20. So b value 36 minus 20 which is a 16. Super.
నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఇఫ్ 3 flowers ఆర్ పిక్డ్ ఎట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 flower ఈజ్ మ్యారీగోల్డ్. ఒక ఫ్లవర్ అయినా మ్యారీగోల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ అడుగుతున్నారు. రైట్, 1 ఫ్లవర్, అసలు నేను మ్యారీగోల్డే పిక్ చేయట్లేదు అనుకుంటున్నాను. ఓకే, టోటల్ ప్రాబబిలిటీ 1లో నుంచి మ్యారీగోల్డ్ రోజెస్ పిక్ చేయడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసి 1లో నుంచి రోజెస్ని కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే మ్యారీగోల్డ్ అవుతాయి. రైట్, ఎస్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈస్, ప్రాబబిలిటీ ఫర్ రోజెస్ మాట్లాడదాం. ప్రాబబిలిటీ ఫర్ రోజెస్ ఈజ్ 20C3 out of 36C3. Right, 20, 19, 18, 36, 35, 34. వెరీ గుడ్. క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. 5 4 times, 5 7 times, 5 4 times, 5 7 times, 4 9 times, 36, 9 2 times, 18 2 17 times, which is 19 upon 17 7 times, 119. Very good, very good. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ రోజెస్. ప్రాబబిలిటీ అట్లీస్ట్ 1 మ్యారీగోల్డ్ అని మాట్లాడుతున్నారు. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ టోటల్ ప్రాబబిలిటీ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ రోజెస్, 119/19 119 minus 19, which is 100 upon 119. Super. First option is my final answer for this question. Very good, very good. Next question. A bag contains 6 red, some green, some black balls. The probability of drawing 1 black ball from the bag is 1/6, and the probability of drawing 1 red ball from the bag is 1/2. Very good. Then find the probability of 3 balls. Super. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర టోటల్ రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్, బ్లాక్ బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 6 అని చెప్పేసి ఇచ్చేశారు. వెరీ గుడ్. అలాగే గ్రీన్ బాల్స్, సమ్ గ్రీన్ బాల్స్ అని చెప్తున్నారు, ఎన్నో తెలియదు, లెట్ ఇట్ బి ఏ. అలాగే సమ్ బ్లాక్ బాల్స్ సమ్ అని చెప్తున్నారు, లెట్ ఇట్ బి బి. ఇప్పుడు నా దగ్గర టోటల్ ఉన్నవి 6 + A + B. Very good. The probability of 1 black ball from the bag is 1/6. 1 black ball ante B upon 6 + A + B is 1/6. అలాగే డ్రాయింగ్ 1 రెడ్ బాల్ అంటే 6/6 + A + B is 1/2. వెరీ గుడ్. ఇక్కడ నుంచి 6 + A + B is equal to 12. ఈ 12ని తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే B/12 is equal to 1/6. సూపర్. సో B is equal to 2. B 2 అయిపోతే రైట్, A + B is equal to 6, A వాల్యూ 4. రైట్, గ్రీన్ 4 బాల్స్, అలాగే బ్లాక్ 2 బాల్స్ ఉన్నాయి. రైట్, సూపర్. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 3 balls ఫ్రమ్ ద బ్యాగ్ సచ్ దట్ ఆల్ ఆర్ గ్రీన్ మాట్లాడుతున్నారు. రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ 4 balls. అవుట్ ఆఫ్ దీస్ 3 balls ఐ నీడ్ టు పిక్. గ్రీన్ బాల్స్ నా దగ్గర 4 ఉన్నాయి, వాటిలో నుంచి 3 పిక్ చేయాలి. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 12 balls, 12C3. వెరీ గుడ్. 4C3 అంటే 4 × 3 × 2. 12C3 అంటే 12, 11, 10. వెరీ గుడ్. 4 3 times 12, 2 5 times. My answer for this question is 1/55. 1/55. First option is my correct answer for this question. Very good, very good. Next question.
A bag contains some red, some blue and green and the total number of balls is very good. రెడ్ ఎన్ని ఉన్నాయో తెలియదు, బ్లూ ఎన్ని ఉన్నాయో తెలియదు, గ్రీన్ ఎన్ని ఉన్నాయో తెలియదు. లెట్ ఇట్ బి ఏబిసి. రెడ్ బాల్స్ ఏ ఉన్నాయి, అలాగే బ్లూ బాల్స్ బి ఉన్నాయి, గ్రీన్ బాల్స్ సి ఉన్నాయి. A plus B plus C is given as 30. Super. The probability of a drawn ball being red is okay. And the ratio of green and blue is 4:5. Very good. The probability of a drawn ball is red. A out of A plus B plus C is 2/5. The ratio of green and blue balls is 4:5. Green and blue balls and the ratio of green and blue balls is 4:5. Out of the total balls, total number of balls ఇచ్చేసారు which is 30. A plus B plus C is given as 30. అక్కడ నుంచి A is equal to 5 6 times 30 6 2 times 12. A వాల్యూ 12 వచ్చేసింది అంటే B plus C is equal to 30 minus 12. B plus C is 30 minus 12 which is 18. B is to C is given as 4:5. B is to C is given as 4:5. Very good. Total 9 parts 18 అంటే B value which is 4 2 times 8 C 5 2 times 10. A value B value C value వచ్చేసినాయి. రెడ్ ఎన్ని ఉన్నాయి 12. B blue balls 8, C green balls 10. Very good. If two balls are drawn one after the other with replacement అంటే replace చేస్తూ వేస్తున్నారు. So what is the probability that first one is not red and the second one is not blue? What is the probability of first one is not red అని మాట్లాడుతున్నారు. Not red అంటే either blue or green. Very good. Question number required probability is right. Remaining either blue or green total 18 ఉన్నాయి. 18 లో నుంచి ఒకటి పిక్ చేయాలి. Out of total 30. And second one is with replacement అంటే రీప్లేస్ చేశారు. సెకండ్ వన్ ఈజ్ నాట్ బ్లూ. బ్లూ కాదు అంటే రెడ్ కానీ గ్రీన్ కానీ అయి ఉండాలి. టోటల్ 22 out of 30. Right? Done? Super. So 6 3 times 6 5 times 3 10 times 2 11 times 2 5 times 11/25. ఓకే 11/25 ఆప్షన్స్లో లేదు కదా. ఇక్కడ ఒకసారి మిస్టేక్ చేసినట్టున్నాను చూడండి. గ్రీన్ అండ్ బ్లూ బాల్స్, గ్రీన్ టు బ్లూ బాల్స్, C to B రేషియో అంటే B వాల్యూ 10, C ఈజ్ 8. రిక్వైర్డ్ ప్రాబిలిటీ మారిపోయింది. వెయిట్, ఫస్ట్ వన్ ఈజ్ నాట్ రెడ్. రెడ్ కాదు అంటే బ్లూ కానీ గ్రీన్ కానీ 18 out of 30. అండ్ సెకండ్ వన్ ఈజ్ నాట్ బ్లూ. బ్లూ అంటే 10, ఇది 8. 20/30. 0 0 getting cancelled. 3 6 times 18. 6 5 times. Answer is 2/5. Very good. 2/5. Third option is the correct answer for this question. Right? Very good. Next question. There are two departments M and N. In department M, there are A supervisors and 80 workers. And in department N, there are 20 supervisors and A workers.
They all gathered in the meeting. If one employee is chosen from the meeting, the probability of that one is a supervisor. Find the total number of workers in both the departments. Very good. నా దగ్గర టోటల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో సూపర్వైజర్స్ వర్కర్స్ ఉన్నారు. సూపర్వైజర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. నా దగ్గర టోటల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 డిపార్ట్మెంట్స్ ఎం అండ్ ఎన్. ఎం అండ్ ఎన్ 2 డిపార్ట్మెంట్స్, అందులో సూపర్వైజర్స్ వర్కర్స్. ఇన్ డిపార్ట్మెంట్ ఎం దేర్ ఆర్ ఏ సూపర్వైజర్స్ అండ్ 80 వర్కర్స్. And in department N there are 20 and A workers. If one employee is chosen, the probability that is a supervisor, total number of supervisors A plus 20, right? A plus 20 out of total number of employees, 2A plus 100, 2A plus 100. This value is given as 1 by 3. 3A plus 60 is equal to 2A plus 100. A value 40. Correct? A is equal to 40. Super. What is the total number of workers? A value 40 aithe 80 plus 40 120. Third option is my final answer for this question. 120, third option is the correct answer. Super. Next question. Two friends A and B play a game with pack of cards. Pack of cards ante total number of cards 52. Right? Yes. 13, 13, 13, 13 4 sets ఉంటాయి. అలాగే రెడ్ 26, నెక్స్ట్ బ్లాక్ 26. రెడ్ 26, బ్లాక్ 26, 13 different numbers. A2 10, king, queen, jack. Very good. Next. So 4 symbols తో separate అవుతూ ఉంటాయి. Right. The game was such that the friends started with A, pick a card in the pack alternatively without replacement. Without replacement అంటే ఫస్ట్ టైం పిక్ చేసిన తర్వాత ఈసారి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 51 అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ పర్సన్ పిక్ చేస్తే 15 అయిపోతాయి. నెక్స్ట్ పర్సన్కి 49 అలాగా తగ్గుతూ వెళ్తూ ఉంటాయి. రైట్. The person who first picks red wins the game. ఎవరైతే ఫస్ట్ రెడ్ పిక్ చేస్తారో వాళ్ళు విన్ అయిపోతారట. అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నాకు రెడ్ వచ్చిందంటే ఆ పర్సన్ విన్ అయినట్టే. What is the probability that A wins in his second attempt? Given that they lose their first attempts. ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయారట. రైట్. రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈస్, ఇప్పుడు ఫస్ట్ ఏ రెడ్, టోటల్ రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ కార్డ్స్ 26, బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. రైట్. అంటే ఫస్ట్ రౌండ్లో ఇద్దరు బ్లాక్ కార్డ్స్ పిక్ చేసి ఉండాలి. ఫస్ట్ రౌండ్ లూజ్ అవ్వాలి అంటే రెడ్ కార్డ్ పిక్ చేసి ఉంటే విన్ అయిపోయేవాళ్ళు. కానీ బ్లాక్ కార్డ్ పిక్ చేయడం వల్ల లూజ్ అవుతారు, విచ్ ఈజ్ రిమైనింగ్ 24 కార్డ్స్. రైట్. ఇప్పుడు ఏ పిక్ చేసేట ఆ కార్డ్ని. 26 రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ 26 కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ అవుట్ ఆఫ్, ఇప్పుడు నా దగ్గర ఉన్నది టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 50 మాత్రమే. రైట్. 26 plus 24 which means 13 by 25. 13 by 25 is my required probability. Third option is the correct answer for this question. Very good. Next question. A bag contains some black balloons, red balloons, blue balloons such that the probability of picking a black balloon is and the probability of picking a red balloon is if the number of blue balloons is, very good, what is 1/4 of the total number of balloons? Super. ఏం చెప్తున్నారు? బ్లాక్ బెలూన్స్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, బ్లాక్, రెడ్, బ్లూ, బ్లాక్, రెడ్, బ్లూ, ఇలా 3 types ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి. రైట్. బ్లూ బెలూన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేశారు, విచ్ ఈజ్ 6 in number. సమ్ బ్లాక్ బాల్స్ A, B. Very good. Such that the probability of a black balloon is
A by అలాగే ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బెలూన్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. A plus B plus 6 is 1 by 2. Next, B by A plus B plus 6 is 1 by, ఇది ఫస్ట్ వన్ బ్లాక్ కదా, 2 by 7 ఇది, సారీ, this is 2 by 7, this is 1 by 2. 7A minus 2A, which is 5A minus 2B is equal to 12. ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ 5A minus 2B is equal to 12. 2B, B minus A is equal to 6. B minus A is 6. సూపర్. సో ఈ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే కనుక 5B minus 5A ఈజ్ 5 6 times 30. ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం. 5A గెటింగ్ క్యాన్సిల్డ్. 3B is equal to 42. B is 12. Correct. B is 14, sorry. B is 14. B minus A 6. అంటే A వాల్యూ 14 minus 6 8. సూపర్. A వాల్యూ 8, B వాల్యూ 14. ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి, వాట్ ఈస్ ద 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బలూన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బలూన్స్ ఆర్ 28. దానిలో 1/4 కావాలి, which is 7. Super. Third option is my final answer for this question. Third option is the correct answer for this question. Super. Next. A bag contains a different number of red and blue balloons. Different number of red and blue balloons. Total number of balloons in the bag is 9. Super. Probability of getting red balloon when balloon is picked randomly from the bag. Find the probability of getting one red balloon and one blue balloon when 2 balls are picked at random from the bag. Very good. Total number of balls. Red balls, let it be A. అలాగే blue balloons, let it be B. Total number of balls. A plus B is equal to 9. Probability of getting red ball. Red balloon అంటే A out of total 9 balloons is 1 by 3. A value 3. A value 3 అయితే B value 6. ఆటోమేటిక్గా A value 3 అయితే B value 6. సూపర్. Find the probability of getting one red balloon and one blue balloon when 2 balloons are picked at random. Very good. One red balloon, 3 out of 1. Out of 3, 1 red balloon, and out of 6, 1 blue balloon. Out of total 9, 2 balloons. 3 into 6 by డినామినేటర్లో ఉన్న 2ని కూడా పైకి తీసుకొని వచ్చేస్తున్నా. 9 into 8. 3 3 times, 3 2 times, 2 2 times 4, 4 2 times. 1 by 2 is my required probability. 1 by 2. Third option is the correct answer for this question. Very good. Next question. A bag contains 3 green balls, 6 yellow balls, 4 blue balls, 2 red balls. 2 balls are picked at random. At least one is blue. One is blue. One is other. At least one, 2 blue. Very good. Done. One is blue, one is other. ఇక్కడ నుంచి నాకు వచ్చే ప్రాబిలిటీ, బ్లూ టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 బ్లూ, 4C1 అండ్ 3 6 2, 3 plus 6 plus 2, which is 11. Out of total 10 plus 5, 15C2, 15 14 divided by 2. Right. 2 7 times 44 by 15 7 times
2 balls are picked at random. At least one of them is a blue ball. 4. 6 plus 2, 8. 8 plus 15, 7 times. 2 blue balls. 4C2. 4 into 3. 15, 14. 2 times. 7 times. 6 upon 105. Very good. ఇది కానీ ఆర్ అంటే యాడ్ చేయాలి. రిక్వైర్డ్ ప్రాబిలిటీ డినామినేటర్ 105. 44 plus 6 which is 50. Very good. 5 10 times, 5 21 times. 10 by 21. Second option is my final answer for this question. Second option is the correct answer for this question. Super. Next question. A bag contains 3 red balls, 5 pink balls, 4 green balls. Find the difference between the probability of selecting 2 green balls and probability of selecting 2 pink balls. Difference మాట్లాడమంటున్నారు. ఫస్ట్ గ్రీన్ బాల్స్ కి మాట్లాడదాం. 4 సెలెక్టింగ్ 2 గ్రీన్ బాల్స్. 4C2 out of total 3 plus 5 8 12C2. 4 into 3 12 into 11 which is 1 by 11. అలాగే నెక్స్ట్ 2 pink balls. 5C2 12C2. 5 into 4 12 into 11. 4 3 times which is 5 by 33. This is 3 by 33. Required difference is 2 by 33. Required difference is 2 by 33. First option is my final answer for this question. Very good. First one idemo green balls ki, idemo pink balls. Right? Very good. Next question. A bag contains balls of 2 different colors, blue and red. The probability of drawing 2 blue balls simultaneously from the bag is, while the probability of drawing 2 red balls one by one without replacement from the bag. Very good. Find the probability of drawing the ball from the bag of different colors if 5 green balls are also included. Very good. Very good. ఏం చెప్తున్నారు? ఏ బ్యాగ్ కంటైన్స్ 2 different కలర్స్, బ్లూ అండ్ రెడ్. బ్లూ ఎన్ని ఉన్నాయో తెలియదు, రెడ్ ఎన్ని ఉన్నాయో తెలియదు. లెట్ బ్లూ నెంబర్ బి ఏ, రెడ్ నెంబర్ బి బి. Probability of drawing 2 blue balls simultaneously from the bag is A into A minus 1 out of A plus B into A plus B minus 1. This probability is given as 12 by 35. Very good. While the probability of drawing 2 red balls without replacement is, without replacement anna same, first B number of balls out of total, B out of total A plus B and B minus 1 ఒకటి తగ్గింది అవుట్ ఆఫ్, ఇప్పుడు దీనిలో నుంచి ఒకటి తగ్గితే A plus B minus 1. This value is given as 1 by 7 or else 5 by 35. అటువైపు ఇటువైపు 35లు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఒక నోట్ పాయింట్ మాట్లాడుతున్నారు చూడండి. వేర్ బ్లూ అండ్ రెడ్ బాల్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే ఏ వాల్యూ 3 మల్టిపుల్స్ అయి ఉండాలి, బి వాల్యూ కూడా 3 మల్టిపుల్స్ అయి ఉండాలి. రైట్? అంటే 3 into 2. ఫర్ సపోజ్ ఏ వాల్యూ కనుక 3 అయితే 3 into 2, 3 into 2 6, 12 మల్టిపుల్. అలాగే 4
6 into 5 or else అన్ని 3 మల్టిపుల్స్ సూపర్. 3, 6, 9 ఇలాగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 3, 6, 9 సూపర్. ఏ వాల్యూ let it a is equal to 3, 6, 9 so on. b కూడా 3, 6, 9 so on ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. రైట్. 3, 3 కాంబినేషన్, 3, 6 కాంబినేషన్, 3, 9 కాంబినేషన్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేటట్టుంది. సో మనం ఏం చేద్దాం, a ప్లస్ బి 6 అయితే 6 into 5, 6 5 times 13 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే రైట్ 6 into 5 రాయాల్సి వస్తుంది 30. ఆ రెండింటి కాంబినేషన్ వచ్చే ఛాన్స్ లేదు. 3 plus 6 9, 9 into 8 35 వచ్చే ఛాన్స్ లేదు. 3 plus 9 which is 12, 12 into 11 35 వచ్చే ఛాన్స్ లేదు. తర్వాత 6 3 కదా, అప్పుడు కూడా ఛాన్స్ ఉండదు. 6 9 కాంబినేషన్ చెక్ చేద్దాం. 6 plus 9 is 15, 15 into 14, 7 5 రెండు ఉన్నాయి. రైట్. 6 9 9 6 చెక్ చేసుకుని ముందరికెళ్దాం. రైట్. సో ఏ వాల్యూ 6, బి వాల్యూ 9 అని గెస్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 into 5 by 6 plus 9 15 into 14. This is equal to 5 3 times, 6 2 3 times, 2 7 times, 3 getting cancelled, 1/7 అని చెప్తున్నారు. అంటే ఈ రెండింటిని రివర్స్ చేస్తే సరిపోతుంది. 1/7 ఇది 1/7 కదా. ఏ వాల్యూని బి వాల్యూని రివర్స్ చేస్తే సరిపోయేటట్టుంది. రైట్. ఎస్, ఏ అండ్ బి రివర్స్ చేద్దాం. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 9 into 8 upon 15 into 14. ఈ వాల్యూ 12/35 వస్తుందో లేదో చెక్ చేద్దాం. రైట్. 3 times 3 5 times, 4 times 2 7 times. ఎస్, ఎగ్జాక్ట్లీ 12/35 ఇక్కడ ప్లేస్ చేస్తే వెరీ గుడ్. బి అంటే 6 5 15 14, 5 క్యాన్సిల్ చేస్తే 5 3 times, 3 2 times, 2 7 times, 1/7. వెరీ గుడ్. రెండు సెట్ అయినాయి. సో ఏ వాల్యూ 9, బి వాల్యూ 6. అంటే బ్లూ బాల్స్ 9 ఉన్నాయి, రెడ్ బాల్స్ 6 ఉన్నాయి. రెడ్. వెరీ గుడ్. 5 గ్రీన్ బాల్స్, గ్రీన్ వచ్చేసి 9 6, గ్రీన్ వచ్చేసి 5 యాడ్ చేస్తున్నారట. గ్రీన్ 5 కూడా యాడ్ చేశారు. రైట్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls ఫ్రమ్ ద బ్యాగ్. ఓకే. ఆఫ్ డిఫరెంట్ కలర్స్ చెక్ చేయడానికి. అంటే బ్లూ ఫస్ట్ బాల్ అయితే బ్లూ రెడ్, బ్లూ గ్రీన్, రెడ్ గ్రీన్. రైట్. బ్లూ రెడ్, బ్లూ గ్రీన్. అలాగే బ్లూ ఫస్ట్ బాల్ బ్లూ, సెకండ్ బాల్ రెడ్, ఫస్ట్ బాల్ బ్లూ గ్రీన్, తర్వాత గ్రీన్తో గ్రీన్ బ్లూ ఆల్రెడీ అయిపోయింది. గ్రీన్ బ్లూ రాయకూడదు మళ్ళీ. 2 balls డిఫరెంట్, బ్లూ రెడ్. రైట్. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి బ్లూ రెడ్ అయితే కనుక బ్లూ అయితే 9, రెడ్ అయితే 6 into 9 by total number of probability which is 15 20. C2 20 into 19 divided by 2.
Very good. This is equal to 2 10 times 6 9 times 54/190. అలాగే నెక్స్ట్ బ్లూ 9 into green 5 20 into 19. 5 2 times 10 9/190. అలాగే నెక్స్ట్ గ్రీన్ రెడ్ వచ్చేసి 5, రెడ్ వచ్చేసి 6 into 2 divided by 20 into 19. 5 2 times 10 2 3 times 3/19 or else 30/190. 30/190. Very good. So required probability is 54 plus 9 plus 30 out of 190. 50 30 80 93 దగ్గర అయిపోయింది.